Good morning, children. Today we are going to study about what is air, what are winds, and what are cyclones. So, now we are entering to our 8th chapter, air, winds, and cyclones. We know that when we ride on a bicycle in the direction of the wind, it is easy to ride the bicycle. But when we go opposite to the direction of the wind, it is very hard and we may tire easily. అంటే చూడండి నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి వచ్చే డైరెక్షన్లో మనం సైకిల్ నడిపాము అని అనుకోండి. ఓకే, సో మనకు రైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నాన్న, గాలి ఇలా వస్తుంది. సో సైకిల్ ఈజ్ దేర్. సో సైకిల్ని కూడా మీరు ఇదే డైరెక్షన్లో నడిపారు అని అనుకోండి. ఓకేనా, అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది నడపడానికి. ఒకవేళ గాలి ఈ డైరెక్షన్లో వస్తే మీరు సైకిల్ని ఈ డైరెక్షన్లో నడిపారు అని అనుకోండి. ఓకే, ఈ డైరెక్షన్లో అంటే గాలి డైరెక్షన్ ఇది, మీ డైరెక్షన్ ఇది, అంటే ఆపోజిట్గా నడిపారు అని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది నాన్న, మనము సైకిల్ని ఈ డైరెక్షన్లో నడిపామనుకోండి, వి ఫీల్ డిఫికల్ట్ టు రైడ్. మనకు నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మనకు ఎనర్జీ కూడా ఎక్కువ అవసరం పడుతుంది సైకిల్ని మనం ఈ డైరెక్షన్ నడపడానికి. సో ట్రై టు గెస్ ద రీజన్. హౌ ఎల్స్ డస్ విండ్ ఎఫెక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్. సో దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాము. నెక్స్ట్ వాట్నా, హౌ ఎల్స్ డస్ విండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది లెసన్లో. అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎలా ప్రభావం చూపెడుతుంది మన లైఫ్స్ మీద, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నేర్చుకుందాం. సమ్ టైమ్స్ ద విండ్ ఈజ్ కోల్డ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ప్లెజెంట్ అండ్ నైస్. ఇట్ కెన్ బ్లో క్లౌడ్స్ అండ్ సమ్ టైమ్స్ రైజెస్ డస్ట్. ఇట్ ఈజ్ సమ్ టైమ్స్ జెంటిల్ బట్ కెన్ బి రియలీ స్ట్రాంగ్ టు అండ్ బ్లో అవే థింగ్స్. యూ హ్యావ్ రెడ్ in class 6 that clouds dry faster on a windy day. సో చూడండి నాన్న, విండ్ అప్పుడప్పుడు, గాలి అప్పుడప్పుడు ఇలా ఉంటుంది నాన్న, చల్లగా ప్లెజెంట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ గాలి ఏం చేస్తుందన్నా, సమ్ టైమ్స్ ఇట్ బ్లోస్ క్లౌడ్స్ అంటే మేఘాలను మూవ్ చేస్తుంది. కొన్నిసార్లు గాలి బాగా వచ్చినప్పుడు వర్షం పడే ముందు దుమ్మును కూడా లేపుతుంది గాలి బాగా వచ్చి. సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది, చాలా జెంటిల్గా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది అన్ని వస్తువులను మనకేం చేస్తుందన్నా ఎగరేస్తుంది. ఓకేనా, ఎగరేస్తుంది. ఎలా అని అంటే ఇప్పుడు బాగా గాలి వచ్చినప్పుడు మనం బట్టలు తీసేస్తాం. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ సమ్ క్లాత్స్ ఆన్ ద బంగ్లా మనం తీసేస్తాం, ఎందుకు, ఆ బట్టలు ఎగిరిపోతాయి కాబట్టి. హ్యావ్ యూ రెడ్ ఇన్ క్లాసిక్స్ దట్ క్లాత్స్ డ్రై ఫాస్టర్ ఆన్ ఏ విండీ డే. అంటే గాలి బాగా ఉన్న రోజున ఏమంటాం నాన్న, విండీ డే అంటాము. ఆ రోజు క్లాత్స్ ఏమవుతాయి నాన్న, ఈజీగా ఆరిపోతాయి. ఎందుకు అని అంటే మనకు ఆ విండ్ ఏం చేస్తుంది అంటే తనతో పాటు వాటర్ డ్రాప్లెట్స్ అంటే బట్టల్లో ఉన్న ఏవైతే వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయో వాటిని గాలి ఏం చేస్తుందన్నా క్యారీ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకేనా, ఆ గాలి బట్టల్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ని ఏం చేస్తుందన్నా వాటితో పాటు క్యారీ చేసుకొని వెళ్ళిపోతుంది. So right now write 5 examples from your daily life that you feel are influenced by wind. సో 5 ఎగ్జాంపుల్స్ అంటే నాన్న, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం రూమ్లో కూర్చోగానే మనం ఏం చేస్తాం నాన్న, ఫ్యాన్ వేసుకుంటాము టు ఫీల్ కంఫర్టబుల్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో గాలి వల్ల ఇంకా ఎక్కడెక్కడ చూస్తాము, మన బట్టలు ఆరడానికి కూడా విండ్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ వాట్ నాన్న, మనకు కంఫర్టబుల్గా అనిపించడానికి ఫ్యాన్ అవసరం ఉంటుంది. అలా ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ని మీరు థింక్ చేయండి. ఓకే, సిన్స్ విండ్ హ్యాజ్ సో మచ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ లైఫ్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ విండ్స్ ఆర్, హౌ డూ దే అరైజ్. సో అసలు విండ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఎరైజ్ అవుతాయి అనేటి, ఎరైజ్ అంటే ఏంటినా ఎలా పుడతాయి అనేటిది మనం నేర్చుకుందాం. ద ఎయిర్ అరౌండ్ us ఈజ్ రేర్లీ స్టిల్. అంటే రేర్లీ స్టిల్ అని అంటే మన చుట్టూ ఉన్న గాలి ఏదైతే ఉందో అది ఒకే దగ్గర ఉండదు. ఓకేనా, ఒకే దగ్గర అస్సలు ఉండదు. ఇట్ మూవ్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్. అది గాలి అనేటిది ఏమవుతుందన్న ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది.
ఓకే. ద మూమెంట్ ఈజ్ ఇన్ మెనీ డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్లో గాలి వస్తుంది, ఈ డైరెక్షన్లో గాలి వెళ్తుంది అని చెప్పి మనకు పర్ఫెక్ట్గా చెప్పలేము. ఎందుకనంటే గాలి అనేటిది ఎన్నో డైరెక్షన్స్ తీసుకుంటుంది, ఎన్ని డైరెక్షన్స్లో వస్తుంది వెళ్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ విండ్స్. సో వీ నో దట్ విండ్ ఈజ్ మూవింగ్ ఎయిర్. అంటే గాలి మూవ్ అవుతే దాన్ని ఏమంటున్నాం నాన్న? విండ్ అంటున్నాం. ఓకే. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ సంథింగ్ మోర్ అబౌట్ ఎయిర్ అండ్ విండ్స్. సో ఎయిర్ అంటే ఏంటి, విండ్స్ అంటే ఏంటి, దాని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాము. సో మై డియర్ స్టూడెంట్స్, లిజన్ కేర్ఫుల్లీ. టేక్ ఏ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ఏ ట్రాన్స్పరెంట్ గ్లాస్. అంటే ఒక గాజు గ్లాసు, బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోండి. టేక్ ఏ పేపర్, క్రంపుల్ ఇట్ ఇంటూ ఏ స్మాల్ బాల్. అంటే పేపర్ని ఒక బాల్ లాగా చేసేసి పుష్ ఇట్ టు ద బాటమ్ ఆఫ్ ద గ్లాస్. అంటే గ్లాస్ యొక్క బాటంలో పెట్టేయండి, అంటే గాజు గ్లాస్ బాటంలో పెట్టేయండి. ఇన్వర్ట్ దిస్ గ్లాస్ అండ్ ఇమ్మర్స్ ఇట్ ఇంటూ ద బకెట్ ఆఫ్ వాటర్. అని అంటే దాన్ని తిరగేసి ఏం చేయండి నాన్న అంటే తింపి ఉల్టా పల్టా చేసి బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్లో ముంచేయండి. కీప్ ద గ్లాస్ స్ట్రైట్ అండ్ ప్రెస్ ఇట్ సో దట్ ద గ్లాస్ ఈస్ కంప్లీట్లీ అండర్ వాటర్. సో ఆ గ్లాస్ని స్ట్రైట్గా, ఇదిగో చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా ఏం చేస్తారంటే బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్లో ముంచేయండి. ఆ గ్లాస్ కంప్లీట్గా మునిగిపోవాలి. టేక్ ఇట్ అవుట్ అండ్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. సో బయటికి తీసి చూస్తే ఏమవుతుంది? డిడ్ ద పేపర్ ఇన్ ద గ్లాస్ గెట్ వెట్ ఆర్ నాట్? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ టిల్ట్ ద గ్లాస్ వైల్ ఇమ్మర్సింగ్ ఇట్ ఇన్ వాటర్? ట్రై ఇట్. సో డైరెక్ట్ స్ట్రైట్గా ముంచాము అనుకోండి, మనకేమవుతుంది అని అంటే గ్లాస్ అనేటిది ఏమవుతుందని ఆ పేపర్ గ్లాస్లో ఉన్న పేపర్ ఏదైతే ఉందో అది వెట్ కాదు, అంటే తడి అయిపోదు. ఒకవేళ మనం కొంచెము టిల్టింగ్ అంటే కొంచెం బెండ్ చేసినా కూడా మనకేమవుతుంది, వాటర్ గ్లాస్లోకి ఎంటర్ అయ్యి పేపర్ని తడిపేస్తాయి. ఓకే. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గ్లాస్లో ఉన్న ఎయిర్ బయటికి వచ్చినప్పుడు మాత్రమే వాటర్ లోపలికి వెళ్తాయి. మనం స్ట్రైట్గా పెట్టినప్పుడు ఎయిర్ ఎస్కేప్ కాదు. సో వాటర్ లోపలికి రావు, అంటే ఎయిర్ ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ సీనానా, ఫిల్ ఏ బకెట్ విత్ వాటర్, టేక్ ఏ బాటిల్ విత్ నారో మౌత్. అని అంటే మనము ఇది గంగాకు పోయినప్పుడు ఆర్ ధర్మపురి స్నానానికి పోయినప్పుడు జనరల్గా వాటర్ తీసుకొని వచ్చేటప్పుడు చూస్తాం ఇది, ఈ ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇమ్మర్స్ ఇట్ ఇన్ ద బకెట్ టిల్ట్ ఇట్ ఫిల్స్ విత్ వాటర్. సో స్ట్రైట్గా బాటిల్ పెడితే వాటర్ లోపలికి పోతాయనా? పోవు. మనం ఏం చేయాలి, కొంచెం బెండ్గా పెట్టాలి. డిడ్ సంథింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాటిల్ వెన్ వాటర్ ఎంటర్డ్ ఇట్? వాటర్ లోపలికి పోతున్న కొద్దీ మనకేమవుతుందన్నా సౌండ్ వస్తూ ఉంటుంది, బబుల్స్ వస్తూ ఉంటాయి. How do you know whether something came out or not? We can observe clearly, yes or no. Would it be correct to say that glass or bottle that we think is empty is actually full of air? So మనకు ఎంటీగా కనబడే బాటిల్లో యాక్చువల్గా ఏముంటుంది నాన్న? ఎయిర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాట్ నాన్న? ఎయిర్. After doing activity 1 and 2, Rani said that air is everywhere. Any bottle, glass or any other container that appears empty is actually full of air. Nothing can be added to it unless the air inside is removed. It is the only when some air is removed that something else can enter. Air occupies the space around us. సో చూడండి నాన్న, మన చుట్టూ మన కంటైనర్స్ లోపల ఎక్కడ చూసినా మనకేముంటుంది నాన్న? గాలి అనేటిది ఉంటుంది. ఆ గాలి అనేటిది బాటిల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకేమవుతుంది నాన్న? వాటర్ కానీ ఇంకేమైనా కానీ ఎంటర్ అవుతాయి. అంటే అకార్డింగ్ టు సైన్స్ ఒకటి బయటికి వెళ్ళిపోతుంది అని అంటే ఆ స్పేస్ని ఇంకొకటి ఫిల్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? ఫిల్ చేయాలి 100%. అదే మన సైన్స్ చెప్తుంది. అంటే గాలి బయటికి వెళ్ళిపోతే వాటర్ ఫిల్ అవుతాయి అన్నమాట, గాలి ఉండగా వాటర్ ఫిల్ అవ్వవు. డూ యూ అగ్రీ విత్ రాని? డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో మనము మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేసాము. అంటే నథింగ్ బట్ ఆన్సర్ ఏంటిది నాన్న? మనం ఎయిర్ ఏదైతే ఉందో అది బయటికి బబుల్స్ రూపకంగా వెళ్ళిపోతుంది మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు బాటిల్లో. అప్పుడే వాటర్ ఏమవుతుందన్న లోపలికి ఎంటర్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఓకే. గివ్ ఏ ఫ్యూ మోర్ ఇలిస్ట్రేషన్స్ షోయింగ్ దట్ ఎయిర్ నీడ్స్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ కంటైనర్ బిఫోర్ సంథింగ్ ఎల్స్ కెన్ ఎంటర్ ఇట్. అంటే మనకు ఇంక కొన్ని ఎగ్జాంపుల్స్, ఇలిస్ట్రేషన్స్ ఓకేనా మనం చూపెట్టాలి. సో దట్ ఎయిర్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే దాంట్లో ఇంకొకటి ఫిల్ అవుతుంది అని చెప్పి. సో మీకు డ్రాపర్ తెలుసా? ఓకే. సో దట్ డ్రాపర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం ఇక్కడ. చూడండి నాన్న.
ఓకే. సో, డ్రాపర్‌లో మనం ఫస్ట్ ఏం చేస్తాం నాన్న, ఇక్కడ ఉన్న రబ్బర్‌ని ప్రెస్ చేస్తాం. అప్పుడు ఎయిర్ లోపల దీంట్లో ఉన్న ఈ దాంట్లో ఉన్న ప్లాస్టిక్ ట్యూబ్‌లో ఉన్న ఎయిర్ బయటికెళ్ళిపోతుంది. అప్పుడు వాటర్‌లో డిప్ చేస్తాం. వాటర్‌లో డిప్ చేసి ఏం చేస్తాం, ఇది రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందా, ఎయిర్ బయటికెళ్ళిపోయింది కాబట్టి వాటర్ అనేటిది లోపలికి ఎంటర్ అవుతుంది. సో, అలాగా మనకేమవుతుంది నాన్న, వాటర్ ఈ ప్లాస్టిక్ ట్యూబ్‌లోకి మనకేమవుతాయి నాన్న, ఫిల్ అవుతాయి. రైట్. సో, డస్ ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ అంటే ఎయిర్ అనేటిది ప్రెషర్‌ని ఎగ్జర్ట్ చేస్తుందా చేయదా అనేటిది పాయింట్ ఇక్కడ. ఓకే. యూ నో దట్ బైసికల్ ట్యూబ్ ఆర్ ట్యూబ్ ఆఫ్ ఎనీ అదర్ వెహికల్ కెన్ బర్స్ట్ వెన్ ఇట్ ఈస్ ఓవర్ ఫిల్డ్ విత్ ఎయిర్. సో, ఇక్కడ చూడండి నాన్న, మనం ఫిల్ చేసే బెలూన్స్ కానీ, నెక్స్ట్ మనం ఎయిర్ ఎక్కడ ఫిల్ చేస్తాం నాన్న, మన సైకిల్ ట్యూబ్స్లో, కార్ టైర్స్లో, ఓకేనా, సైకిల్ టైర్స్లో. సో, ఎయిర్ ఎక్కువ ఫిల్ చేస్తే ఏమవుతుందానా, ఎయిర్ అనేటిది మన ఏం చేస్తుంది నాన్న, ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. అసలు ప్రెషర్ అంటే ఏంటి అని అంటే లోపల నుంచి వెళ్ళి నెట్టుతుంది, అది ఇట్ వాంట్స్ టు కమ్ అవుట్. ఓకే. సో, అలా ఏమవుతుంది నాన్న, అది బర్స్ట్ చేస్తుంది టైర్ని. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హౌ ద ఎయిర్ ఇన్ ద వెహికల్ ట్యూబ్స్ కీప్స్ దెమ్ ఇన్ షేప్. ఓకే. సో, ఎయిర్ ఫిల్ చేసిన తర్వాతనే మనకి ఏమవుతుందన్నా, దానికి ఒక రౌండ్ షేప్ వస్తుంది. అప్పుడు మనకు మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. టేక్ ఏ బెలూన్ అండ్ ఫిల్ ఇట్ విత్ ఎయిర్, కీప్ బ్లోయింగ్ more and more air into it. What would eventually happen? The balloon expands and after a point it bursts. సో, మనం ఎయిర్ ఇస్తున్నా కొద్ది దానికి ఏమొస్తుందని ఒక రౌండ్ షేప్ అనేటిది వస్తుంది. ఆ బెలూన్ ఏమవుతుందని ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటిదన్నా, సైజ్ పెంచుకుంటుంది. సో, ఇంకా నింపుకుంటూ పోతే ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందన్నా బర్స్ట్ అవుతుంది. ఎందుకు బర్స్ట్ అవుతుంది అని అంటే ఎయిర్ అనేటిది లోపల నుంచి పుష్ చేస్తుంది. ఇట్ వాంట్స్ టు కమ్ అవుట్. ఓకే. సో, అందుకు ఏమవుతుందన్నా, ఎయిర్ ఎక్కువ అయిపోయే వరకు, ప్రెషర్ ఎక్కువైపోయి అది బర్స్ట్ అవుతుంది. ఓకే. సో, దిస్ యాక్టివిటీ ఆల్సో షోస్ దట్ ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. ఎస్, ఎయిర్ అనేటిది ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వల్లనే ఏమవుతుందన్నా, అది బర్స్ట్ అవుతుంది. సో, లిస్ట్ అవుట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మనకు లిస్ట్ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సిచ్యువేషన్స్. we will read here. Where air exerts pressure. For example, these may include a balloon being filled with air, the air filled football that becomes hard, water rising through a hand pump, the tubes of cycle, scooter or car. Think of other examples where we can see that the air exerts pressure. ఓకే. సో, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న. బెలూనే కాదు, మనకు ఫుట్బాల్లో ఎయిర్ నింపడము, ఓకేనా, మనకు హ్యాండ్ పంప్ ఉంటుంది కదా నాన్న. నౌవేడేస్ నోబడీ ఈజ్ యూజింగ్ బోరింగ్, ఓకేనా. సో, అక్కడ మనం హ్యాండ్ పంప్ యూజ్ చేసే వాటర్ బయటికి రావడము. నెక్స్ట్ ఏంటి నాన్న, సైకిల్ ట్యూబ్స్, నెక్స్ట్ వాటిన కార్, స్కూటర్ ట్యూబ్స్, ఓకేనా. ఇవన్నిటి ప్లేసెస్లో ఏమవుతుందన్నా, ఎయిర్ ఈజ్ ఎగ్జర్టింగ్ ప్రెషర్. ఓకే. ఫ్రమ్ ఇన్ టుమారోస్ క్లాస్ we will see the remaining chapter, students.